ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉంది. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెలిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకు ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నో పెరిగినాయి. You have been here right from your primary school and you are completing the 12th class. It's very nice to know that you got a good name and you are scoring very high marks. But you have had all the skill, the talent and energies when you were in primary school. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, the mutual association, cooperation and integration while you were there in the primary school. ఎంత అన్యోన్యముగా అన్నతమ్ముల వలె కలిసిమెలిసి ఉండి ఆటలు, పాటలు, మాటలు అన్ని మధురమైనటువంటివిగా ఉండేటువంటివి. You lived in all brotherhood, so intimately, singing together, playing together, enjoying the mutual company. కానీ హైయర్ సెకండరీ స్కూల్స్కి చేరినప్పటి నుంచి మీ మాటలు, మీ ఆటలు, మీ పాటలు, మీ చేష్టలు చాలా నీచంగా మారిపోతూ వస్తున్నాయి. But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean. భక్తి చూస్తే చాలా పవిత్రంగా మాటలతో అందరినీ ఆనందపరుస్తున్నారు. But your words are full of devotion and make everybody happy. కానీ అందరూ అట్లు కాదు. But all are not of that type. కానీ ఇందులో కొంతమంది కొన్ని పెడ మార్గము బట్టి అనేక రకములైనటువంటి మార్గములు చెడి మనసును కూడా మలినం చేసుకుంటున్నారు. But there are some who are perverted, who are proceeding along the wrong path with their minds that are totally spoiled. మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి. Think for yourself how your minds are. మనిషి అంటే 5 రకములైనటువంటిది. మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము. The human life is a combination of the mind, intellect, the ego, the body and the senses. మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు. In order to attain mukti or liberation, these 5 are most essential and needed. మనస్సును మరణం లేకుండా పరిశుద్ధంగా పుంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గం. The first path is to see that mind is not polluted, that mind is not dirty, that it should be sacred. అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం. In fact, expecting that which does not belong to you in reality. ఇది నాదా పరులదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి. You have to put a question to yourself. Is it mine or thine? అప్పుడు ఇతరులదే అనుకున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. When once you come to know that it belongs to others, you have to be extremely cautious. దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
We should not get into any kind of conflict, difference of opinion or infighting whatsoever. ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలుగటం లేదు. At this age, you are not having that sort of wisdom or the knowledge. కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది, నాకు చెందాది నాకు చెందాది అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. You are spoiling your life because whatsoever you come across, encounter, you want to own it, you want to possess it. ఏది చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అని అన్నింటి ఎందుకును భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీరు ఉద్భవించాలి. There should be a sacred feeling within you that whatever is done, it is to please God, it will satisfy Him, and we should say it with all the needed prayer. ఇది నాది కాదు, నేను ఎవరు? This is not mine. Who am I? దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణువు మాత్రం ఘనం వరకు కూడాను దైవత్వమే. In this world, you can question and investigate, and you will come to know, right from microcosm to macrocosm, it is fully divine. ఇసుక మొదలు చక్కెర వరకు, ఏనుగు మొదలు దోమ వరకు సర్వము కూడాను భగవంతుని యొక్క స్వరూపమే. Everything is divine basically, be that sand to sugar, from elephant to a mosquito. డ్రామాలో వేసినట్టుగా వేషాలు వేస్తుండొచ్చు కానీ భగవంతుడు కానిది లోకంలో ఒక్కటి లేదు. We may find the roles and the characters change the attire, dresses in a drama. There is nothing in this world that is not divine. సర్వము భగవత్మయమే. Everything is full of divinity. సృష్టి అంతా కూడా భగవత్ యొక్క సృష్టియే. The entire creation is a manifestation of God. అన్ని వేషములు తానే. He plays all the roles. అన్ని ఆటలు తనవే. All the games belong to Him. అన్ని మాటలు తనవే. All words are His. అన్ని పాటలు తనవే. All songs are His. అయినప్పటికీ వేషములు వేరువేరుగా కనిపిస్తుంటాయి. But yet we may find in attire or dresses there is variation. కనుకనే మనం ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యమును మీరు గుర్తించాలి. Therefore you should understand the basic truth that whatever that is said, whatever that is seen, whatever that is thought over is divine. కానీ కొన్ని మంది దుర్గుణముల చేత, దురాచారముల చేత, దుశ్శక్తుల చేత, దృష్టి చేత చాలా మార్పు చెందుతున్నారు. People are changing because of their wicked thoughts, bad practices and bad vision or bad looks. మనం చూచటము ఎటువంటి చోటు భగవత్ సృష్టిగా చూడాలి. What kind of outlook look you should have, the divine side. ఎవరిని చూసినా కూడాను మీరు భగవత్ స్వరూపులే. Whosoever you see, you should know that he is personification of God. ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే. Whatever that is said, it is divine, the hymn of God. ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెలిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు. When we have such sacred feeling within us, this is called mukti or liberation. పంచభూతములను పవిత్రం చేయాలి. We have to sanctify all the 5 elements. మాటలను పవిత్రం చేయాలి. Words have got to be sacred. పరులను నొప్పించకుండా, We should not hurt anybody. తాను నొప్పి పడకుండా, One should not hurt one's own self. పరుల వస్తువులను ఆశించకుండా, We should not expect others. పరుల వస్తువులను మనం అపహరించకుండా, We should not steal anyone. అంతా మనదే. Everything belongs to us. కనుక ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము వహించాలి. That feeling of oneness, unity one should have and entertain. కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు. But there are few madcaps who don't think in this direction. వాడు పరాయి వాడు, నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి. There are people with some differences, with the feelings such as mine and thine. కానీ ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచంలో బోధిస్తూ వచ్చాయి. And this has been very much demonstrated to the whole world through the history. పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును. You know the history of Pandavas. ఒక తండ్రి కుమారుడు, And his son of a mother.
ఒకరు కౌరవులు ఒకరు పాండవులు. We have got on one side Kauravas, the other side Pandavas. కానీ వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది. There is war between the two. కానీ ఎవరి తప్పు? Whose mistake is this? ఇద్దరిది ఒకే రాజ్యమే. Inside the kingdom belongs to ఇద్దరు both. ఒకే తండ్రి బిడ్డలే. Inside they are the children of the same father. కానీ భావములు వేరువేరైనప్పుడు బాహ్యములు వేరువేరైనవి. When once the feelings are different, the expression also differs. వీరే ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు. They started fighting with each other and killing each other. రాజవాంఛ చేత అనేక రకమైనటువంటి చెడు భావములు వీళ్ళు అభివృద్ధి అయిపోయినవి. Because of hunger, power, and to own the kingdom, they had all wicked thoughts. వారి సుగ్రీవుడు ఎవరు? Who are Vali, Sugriva? వారి ఇరువురు కూడా ఒక తండ్రి కుమారుడు. Inside their sons, their brothers, born to same mother. కానీ కొన్ని స్వార్థపరమైనటువంటి ఒక విషయం చేత వారి ఇరువురికే కూడా యుద్ధం జరిగి Because of selfishness, they fought with each other. ఒకరు అడవి లోపల, ఒకరు కొండ లోపల, ఒకరు గ్రామం లోపల నివసిస్తూ వచ్చారు. One spent the time in the forest, one spent the time along the mountain range. ఈ విధంగా ఉండి కూడాను కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు. They could not realize the truth ultimately. వాడు ఎంత రాముని సేవించినప్పటికీ, ఎంత రాముని ప్రేమించినప్పటికీ, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికీ వాళ్ళకు మోక్షమే మాత్రము కలగలేదు. Though they loved Rama, they served him intensely. They loved him very much. They could not attain liberation. పాండవులు నిరంతరం కూడా పాదసేవ చేసుకుంటుంటే Pandavas served the Lord throughout. ఇన్ని విధములుగా ప్రేమగా ఉండినప్పటికీ పాండవులు కూడా రక్షించలేదు. With all that, the Pandavas were not saved and rescued. కారణం ఏమిటి? What is the reason? వేరు వేరు భావములు ఉన్నాయి. Because their thoughts, the feelings differed. వీరు నా మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు, మూడవ తమ్ముడు, నాలుగవ తమ్ముడు, ఐదవ తమ్ముడు అనుకొని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెలుగుతూ వచ్చారు. There were differences among the brothers. The eldest, the next, the youngest, like that. కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో, తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది కానీ ఇది తపస్సుగా మారదు. You may undertake penance, you may worship day and night, undertake tapas or penance, but all with the differences, it turns into tamas. నేను ఎన్నో సంవత్సరాలంతా కూడాను జపం చేశాను, కానీ నాకు భగవంతుడు కనిపించలేదు. I have been repeating God's name japa for long period, but yet I could not be liberated. కానీ ఈ విధంగా ఊగిపోతున్నారు చాలా మంది. In fact, one has to conclude and drop in the middle. దేన్ని మొదట ఏకం చేయాలి? మనస్సు ఏకం చేయాలి. What is that we should unify to begin with? మనసు ఇది భగవంతుని యొక్క స్వరూపము. The mind is in fact the very form of God. గాడ్ అంటే వేర్ ఇస్ గాడ్? We say God, where is హూ He? ఇస్ గాడ్? Who is God? యువర్ మైండ్ ఇస్ గాడ్. Your mind is God. ఈ మైండ్ తోనే మనిషి అనం కారణం బంధమోక్షం. బంధమోక్షం రెండు కూడా ఈ మనస్సు వలనే కలుగుతుంటాయి. It is the mind that is responsible for the bondage and the liberation. కనుక మనసే దైవం. So mind is God. రెండవది బుద్ధి. Then comes buddhi, intellect. ఈ ఇంటెలెక్ట్ అంటే ఏమిటి? What is intellect? హూ ఇస్ ద ఇంటెలెక్ట్ బాయ్? Who is an intelligent boy? ఇస్ గాడ్. And the most intellectual is God Himself. ఇంటెలెక్చువల్ గాడ్ ఒకరే. The highest intellectual is God Himself. ఇంటెలెక్చువల్ వేరు ఉండవచ్చు. People may be different, కానీ ఇంటెలెక్చువల్ బాయ్ ఒక్కరే ఒకరు. but the greatest intellectual is God Himself. అతనే దేవుడు. And He is God. బుద్ధి, మనసు, చిత్తము. Then comes chitta. చిత్తం అనగా కేవలం ఏదో మనం చెరించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు. We carry on our life sojourn with the wavering mind. It is not chitta. ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము. This chitta is God Himself. కనుకనే చిత్తశుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్తశుద్ధిగా నేను పూజ చేస్తాను. Therefore the devotee prays that I pray to you, O God, with all chitta shuddhi. ఆ చిత్తము దైవమే. And that very chitta is God Himself verily. మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు.
Manasu, Buddhi, Chitta. And then comes Indriya, the senses. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. These are all five. The sense of touch, the sense of smell, the ఈ ఇంద్రియములు audition, అన్ని the కూడాను vision. దైవ స్వరూపాలే. They are all the sparks of the divine. కామం ఒక ఆశ కలిగింది. You have a desire. అది నేను భగవంతుని ఆశిస్తున్నాను, I desire God only. భగవంతున్నే ప్రేమిస్తున్నాను I love God. అని అది కామం. And that is kama or the desire. అంతేగాని ప్రపంచకంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క రూపనామము చూసి వారిని ప్రేమించటము, వస్తువులను ప్రేమించటము, ఇది కాదు ప్రేమ. True love is not to desire the worldly objects or the people with a name and form. ఇది కాదు కామం. And this is not the desire, kama. కామం అనగా దైవమే ఒక కామం. The only kama, the desire, is to desire God. భగవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యమవుతుంది. When once you love God, everything will come to you. కనుకనే కామము. కామం అనగాని ఆశలు. ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి. So the whole of the totality of kama, the desire, ambition, aspiration should be to love God, to be with Him. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు, You may love an individual, కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు. but you should not look at him as అతనిలో an ఉన్నటువంటి individual. భగవతత్వాన్ని నీవు చూడాలి. Watchful of the divine in every individual. క్రోధము. Then comes krodha, anger. క్రోధం ఎవరిపైన కోరం? On whom should you be angry? తనపైనే తనకు కోరం. You should be angry with your own self. బయట ఇంకొక వ్యక్తి లేడు. There is no other person. ఈ ప్రపంచంలో 5 వస్తువులు తప్ప 6వ వస్తువు ఒక్కొక్కటి లేనే లేదు. In this world there are only 5 senses, nothing like 6th one. ఇంకొకటి ఉన్నది అంటే అది అబద్ధము. If anyone says there is 6th sense existing, it is nonsense. ఈ సెన్సెస్ కాకుండా ఇంకొక శక్తి ఉన్నది అంటే అది చాలా అబద్ధము. It is a blatant lie to say that there is 6th sense. There are only 5 senses. ఎవ్వరు కూడా 6th సెన్స్ చూసేవాడు లేడు. There are none who have come across the 6th అసలు sense. దైవం నందే లేదు. In fact, there is no 6th sense even in God. ఈ 5 తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను, ఏమి చూసినను, ఏమి శోధించినను ఒక్కటి లేదు. You may search, you may investigate all over the world. You find only these 5 ఈ senses. 5 కూడా చేరినటువంటిదే నిజమైనటువంటి హస్తము. Therefore, the true hand represents the combination of all the 5 వన్ హ్యాండ్. of the hand. ఈ 5 తప్ప 5 వేలు తప్ప 6వ వేలు ఏమైనా ఉందా? Only 5 fingers do we find, 6th finger. అదేమైనా పుట్టినా దాన్ని మెత్తగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు కత్తిస్తారు. If there is a 6th finger, you just get it cut off. By అది going to ఉండకూడదు, doctor. ఉండకూడదు, చిన్నదైనా ఉండకూడదు. It may be small, but it should not continue to exist. ఈ 5 సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి. The true liberation lies in winning over, conquering the 5 senses. ఈ 5 సెన్సెస్ సాధించకుండా ఇంకోటి 6వ వేరే ఉన్నది, దేవుడు వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ. Without controlling the 5 senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness. నిజంగా ఇది ఫూలిష్నెస్. It is really foolishness. ఏమీ తెలియనటువంటి మూర్ఖత్వం అది. It is utter ignorance, murkhatva. ముఖ్యంగా దైవం ఎవరు అంటే 5 మనకు. If you say who is God, the 5 senses. అవే మనము ఇష్టము కష్టము అన్ని కూడా తెచ్చిస్తుంది. And the 5 senses confer us the pleasure or the pain, the misery or happiness. కనుక మనం మొట్టమొదట ఈ 5 సెన్సులు మనం కంట్రోల్ చేసుకోవాలి. Therefore, to begin with, we should control all the 5 senses. స్వామి ఇది మాకు సాధ్యం కాదని మీరు అనుకుంటారు. You may say, Swami, it is impossible for us to do so. మీకు సాధ్యం కానటువంటిది ఏమిటి ఉండాలి? What is that you cannot achieve? మీరు పట్టుదల పట్టితే దేన్నైనా సాధించవచ్చు. If you determine, you can accomplish anything. దైవాన్నే సాధించేటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఈ 5 సెన్సెస్ ఎక్కడివి? When you can achieve God, realize the divinity, after all, what about the 5 senses? ఈ 5 సెన్సెస్ కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి. Within just a spark of the moment, they'll ఇవి just go. చాలా అల్పమైనటువంటివి, They're so low and simple. తుచ్చమైనటువంటివి, They're so mean. లోభమైనటువంటివి. And are defective. ఇలాంటి ఇంద్రియాలను మనం సాధించుకోకుండా వెళ్ళిపోతే మనం ఇంకా మనుషులు మెచ్చైనాం. If you cannot control your senses which are defective, నీవు so మనిషే low, కాదు. how can you be Manishi the man? జంతువునాం నర్దన దుర్లభం. The human life is rarest. వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
Having been given this rare life of a human being, ఏ one should చిన్నదానికి మనం accomplish ఈ 5లో ఒకదాని నువ్వు లొంగినప్పటికీ మీరు అల్పులే కానీ అధికులు కాదు. it. If you just submit yourself, become a victim to one of the 5, you have come down, you have lost your stature. దైవం మనుషుల రూపేణ God comes in human form. అటువంటి మనుష్యత్వం పొందినప్పటికీ మీరు ఈ 5ని మేము సాధించలేమంటే ఇది ఎంత వెర్రితనం. Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the 5 senses? దీన్ని సాధించేటువంటి వాడు కేవలం ఒక రాక్షసుడే. The one who cannot conquer, win over the 5 senses is Rakshasa demon. రాక్షసుడి కంటే హీనము. Much worse than demon Rakshasa. కనుక మనము ఉత్తమమైనటువంటి వాళ్ళుగా బట్టి మనము మనుష్యులము అన్నారు. We are human beings, Manishi, because we are noble. నీకు ఉండవచ్చు భార్య పిల్లలు అందరితో ఇష్టం ఉండొచ్చు. You may have your own family, the wife and children. కానీ ఇష్టం ఉండొచ్చును, You may love them. కామం ఉండొచ్చును. You may have desire. కానీ వారిని భార్య నేను బిడ్డలు అనేటువంటి ఈ భేదం ఉండకూడదు. But you should not have kind of differences among them. వీరు కూడా దైవ స్వరూపులే. You are also God. దైవం నుంచి దైవం పుట్టాడు. It's only the divine comes out of the divine. తల్లి నుంచి బిడ్డ పుట్టింది. The child is born to a బిడ్డ mother. నుంచి మరొక బిడ్డ పుట్టింది. And that the progeny ఆ విధంగా continues. ఒకరికొక సంబంధము ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం. Like begets the other one, the same relationship exists. లోకంలో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే. Any object in this world, you should know it is ఇది divine. దైవార్పితమైనటువంటి వస్తువే. That it should be offered to God. నాది కాదు నీది కాదు. It doesn't belong to me nor to you either. వస్తువు కాదు లేక ఒక ప్రాణి కాదు. And either be that be an object or a living ప్రతి వస్తువునందును ప్రతి మనిషి ఎందును ప్రతి గ్రామం నందును ప్రతి ఇసుక ఎందును ప్రతి చక్కెర ఎందుకును దైవత్వం ఉంటుండాలి. Therefore, in every creature, in every object, in every village, in the sand and the sugar, there is divinity. విశ్వమంతా కూడాను విశ్వస్వరూపమే. Therefore, whole Vishwa, the universe, is divine. ఈ యూనివర్స్ అనేటువంటిది ఏమిటి? ఇదే విశ్వభాంతిత్వము. And this is universal relationship, the cosmos. కనుక మన యందు విశ్వప్రేమ ఉండాలి. Therefore, we should have this cosmic love. ఆ ఆత్మిక లవ్ ఉండినప్పుడే మనము మనుషులం అయిపోతాం. With this atmic love, universal love, we will be true human అప్పుడే beings. నీవు ఆత్మను చూడగలవు. Then only you can visualize Atma. అప్పుడే నీవు దేవుడు కావగలవు. Then only you can become God. అప్పుడే నీ యందు దైవత్వం ఆవిర్భవించు. Then only you will find the divinity emerging. అలాంటిది లేకుండా భేదములు పెట్టుకొని క్రోధములు పెట్టుకొని ద్వేషములు పెట్టుకొని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువుల కంటే హీనము. On the other hand, if you have got all the traits like anger, the hatred, you will be much worse than animals. పశువులు కూడా పోట్లాడుతుంటాయి. You find that animals fight with each other. మృగములు కూడా పోట్లాడుతుంటాయి. They fight with each other. అట్లే మనం కూడా పోట్లాడటమా? Should a man fight like that? మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా? Should we have that anger and hatred? మన యందు ఆ విధమైనటువంటి దేశములే ఉండకూడదు. There should not be any hatred among us. దేశం ఎక్కడ ఉండేనో Where there is hatred, భేదము ఎక్కడ ఉండేనో where there are differences, అది డిఫరెన్స్. that is దైవం కంటే altogether వేరు. different. దైవం కంటే వేరు. It is different from God. ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి. Whatever that is done, it should be full of అందుకోసమని gold. ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః Therefore, God is called this way, Hiranyagarbhaya Namaha. అనగా ఏమి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే లోకములో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది. It only means that he contains gold within. అంత గోల్డే. There is gold all over. గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడండి. And gold remains as it is wherever you place it. ఎట్టి మట్టిలో వేసినా కూడాను అది మట్టి కాదు, చెడిపోదు. Even if you keep it in the mud, it doesn't get transformed. తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారు అయిపోతుంది. You can clean it, process it, and make it for shining అట్లనే gold. మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు. Actually, you are gold, a golden, but you have joined the dust. మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క కర్మాన్ని తెలుపుతూ రావాలి. To purify you, to cleanse you, the noble people should come to you and teach you. కానీ ఎవరైనా పెద్దలు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మార్గం చెప్తే వారంతా పిచ్చి ఏది మట్టి బంగారు అవుతుందా, ఇసుక చక్కెర అవుతుందా అని అనుకుంటుంటారు. When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the mud మానవుని be the ఏంది gold? డౌట్స్ Man is full of doubts today, more doubts and doubts. డౌట్స్ అంతా రావటం దేనికోసం? What is the origin of doubts? నేను వేరు, పరాయి వేరు వేరు.
అనేటువంటి భావన ఉండినప్పుడే ఆ డౌట్స్ రావటం. That the origin of the doubt is this, that you have got a feeling of separation. ఫుల్ టిన్ అయిపోతే తొలగదు. When the tin is full, well, it doesn't spill. అది ఎప్పటికీ నిండుగా ఉంటుంటాయి. It will be full and steady. ఈనాటికైనా గాను అనేక మందికి అనేక అనుభవాలు ఉంటూ ఉంటున్నాయి. Even today there are many, many experiences. మొదలు పిల్లవాడు The first boy get up. వీళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉండినా ఎవరు ఉండినా ఏ విన్నా ఏ కులమైనా ఏ గ్రామమైనా ఏ సర్వము నాకు తెలుసు. Bhagavan knows everybody, wherever you are, వాళ్ళు అనుకుంటారు whatever village, whatever community you belong to. మాకు స్వామికి తెలియదే అని వాళ్ళు అనుకుంటారు. You may begin to doubt, Swami knows or not. కానీ నాకు తెలియంది లేదు. There's nothing that Swami does not know. తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను. Though he knows very well, he talks as if he doesn't know. ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళు తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు. This boy's parents, mother and father came here. అంతా నలుగురు బిడ్డలు కూడా వచ్చారు. All the 4 children came to this place. వాళ్ళందరినీ లోపల పిలిచాను నేను. Swami called them in. నాయనా మీ తల్లి ఉండదు, మీరు ఎవరు యోచన చేయకండి, ఈ బాధ్యత నేను వహిస్తాను అని నేను ప్రామిస్ చేశాను వాళ్ళ నాన్నకు. Bhagavan made a promise to his father, don't worry, I'll take care of you, I'll take the responsibility of the family. ఆమె త్వరగా పోతుండాలి. And she'll be leaving quite soon. పిల్లలంతా ఏడ్చారు. The children cried. ఏడవకూడదు. I said, no, don't cry. వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్. Bhagavan said, wife here when I am here. నేను చూసుకుంటాను. I will take care of you. చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయింది, చక్కగా అంతా చేశాము. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్గా ఉన్నాడు. Since that time, Bhagavan has been taking care of the whole family. All the daughters got married and well settled. మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ ఉన్నారు. In our band group, there is one boy. ఆ అబ్బాయి కడావాడు. And that boy in the band group is here. పిల్లవాడు. He was so young at that time when he came. నేను పిలిచి, నాయన నువ్వే విధంగా యోచన చేసుకోదు, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడా నువ్వు వచ్చినప్పుడంతా పిలిపించి మాట్లాడి మనకి ధైర్యం ఇచ్చారు. Swami called him in and said, don't worry, I'm your father, I'm your mother, I'll take care of you in every way. వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. They're all happy even this day. అప్పుడు చిన్న పిల్లవాడు, So young at that time. చక్కగా దున్నపోతాయినాడు. Now he has grown up, he buffalo. ఇట్లా అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కరి చూడని వాడిని చూసిన వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను. Bhagavan loves everybody. Those who are physically seen him and those who are not here. Property, he loves everybody. love, love, love. Bhagavan's property is love, love, love. ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపైన కూడా కోపం రాలేదు. Swami is not angry with anybody. కోపం వచ్చిన కోపం వల్లే నటిస్తాను కానీ కోపం లోపల లేదు. He pretends to be angry, but there's no anger with him. ఎందుకు ఉన్నది ప్రేమనే. Bhagavan is full of love to the brim. ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానం. With this love, he takes care of all the living creatures, which is the quintessence of the dictum, Ishvara Sarvabhutanam. ఈశ్వరుడు అనగా ఎవరు? Who is Ishvara? ఏమో తలకు పాము కట్టుకొని రుద్రాక్షలు వేసుకొని ఉన్నటువంటి వాడు కాదు ఈశ్వరుడు. Do you think Ishvara is the one with 4 locks and అది the snake? ప్రపంచానికి దృష్టం కోసమని ఈశ్వరుడు, పార్వతి, లక్ష్మి, విష్ణువు అని ఈ రూపాలంతా పెట్టి వారిని ఏదో ఒక రూపంగా వారిని ప్రార్థించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేషాలు వేశారు. To facilitate the devotee to pray God and to worship Him, these names and forms have been given. ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపం. Everyone is Ishvara, divine. ఈశ్వరుడు కానటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు, మట్టి కూడా లేదు. There's nothing in this world, not even the sand. ఈ కర్చీఫ్ ఈశ్వరే. If the kerchief is divine. ఈ ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got this divinity? కాటన్ నుంచి వచ్చింది. It is out of cotton. ఈ కాటన్ నుంచి ఏమొచ్చింది? Out of cotton what you get? థ్రెడ్ వచ్చింది. You have threads. ఆ థ్రెడ్ ఏమైంది? What happened to thread? అదే క్లాత్ అయింది. And that has become the cloth. కాటన్ లేకుండా థ్రెడ్ రాలేదు. And without this cotton you have no threads. థ్రెడ్ లేకుండా బట్ట కాలేదు. And without threads you cannot అదే have cloth. రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను
ఆయా రూపములు ధరించుకుంటూ ఉంటారు. Therefore, everything originated from the divinity only. ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని గాంచలేరు. Therefore, in this world, no one has got the vision of దైవత్వాన్ని divinity. గాంచేది ఎవరుంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని గాంచుతాడు. In fact, one can see God if one conquers the five senses. దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు. In fact, you don't find divinity in a specific ఏదో form. రామకృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు అంటారు కానీ వాడి ఇమాజినేషన్. You say, I have seen Rama, I have seen Krishna, that's all your imagination. కానీ ఈశ్వరత్వం ఒక్కటే. But divine is one. డివైన్ దానికి ఈశ్వరత్వం అని పేరు పెట్టారు. And the divine is the divinity in full. డివినిటీ. ఆ డివినిటీని ఎవరు గుర్తించుకోలేకుండా అనేక రూపనామములు కల్పించి దాన్ని అనేక మాయలుగా చేస్తున్నారు. The divinity is not understood in the true spirit and in depth, but it is worshipped in name and form. భక్తులే భగవంతుని మారుస్తున్నారు కానీ భగవంతుని భక్తులు మార్చడం లేదు. It is the devotee who is changing God. God is not changing, he is changeless. గాడ్ ఈజ్ వన్. God is one. ఈజ్ పర్మనెంట్. He is permanent. ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి వాడు. God is permanent, eternal. ఆ పంచభూతములు ఎవరి యందు ఉంటున్నావో వారి యందంతా కూడా భగవంతుడున్నాడు. Therefore, the one with all the five elements within is divine. ఆ ముఖ్యంగా ఆ పంచభూతములు సాధించడానికి తగినటువంటి సాధన చేయాలి కానీ Therefore, you should take to spiritual practice as to control the five ఏదో senses. జపం చేసుకుంటూ పోతూ భగవంతుడు కనిపించడు. And if you just repeat God's name in the name of japa, ధ్యానం చేస్తూ ఉంటుంటే భగవంతుడు కనిపించడు. if you just meditate, you don't see అది God. మంకీ మైండ్ అటు ఇటు 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 తిరుగుతూ ఉంటుంది. The mind is wavering, a monkey mind. అది ఎట్లా సాధిస్తుంది? How do you expect such a mind to అన్ని change? గుణములు కలిగించేది ఆ మనసే. And it is the mind that makes everything shake. అది ఏ విధంగా సాధిస్తుంది? How can it achieve? కనుక ఆయన సాధించుకోలేదు. It cannot see its own. కనుక ప్రపంచంలో ఈనాడు సత్యాన్ని గురించి ఇదందరూ కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం. Therefore, the truth is to be known today in this world, the divinity meaning the five elements. ఆ డివినిటీ తప్ప అన్యం ప్రపంచంలో లేనేది. Excepting this divinity, there is nothing else in this ఏది world. చూసినప్పటికీ దైవత్వమే. Whatever you see, that is ఏది divine. విన్నప్పటికీ దైవత్వమే. All that is heard is divine. పాండవులు ఎన్ని విధములుగాను పోయినారు కానీ పాండవులు పొడిగేటప్పటికీ కౌరవులు క్రోధం చేశారు. The Pandavas asked and devotees, but the అగ్రతాంబూలం Kauravas, ఎవరికి ఇవ్వాలి? అప్పుడు అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పాలి? ఏ పండితుడు చెప్పాలి? no one could decide. Which scholar should decide upon this issue? స్నానము చేయు ఆ జవరాంత స్త్రీలు కాజేసినందుక పూజ వీరికి. Do you deserve worship for the simple reason you caught hold of all the robes of Gopikas? స్నానము చేయు ఆ జవరాంత స్త్రీలు కాజేసినందుక పూజ వీరికి. You have stolen all the robes of those people who were taking a bath at that time. ఇలాంటి ఛీ అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానం అయిపోయింది. Pandavas felt ashamed to hear all this. అప్పుడు కృష్ణుడు వచ్చి నాయన వారిది పొరపాటు, Then Krishna came and said, అది "They కూడా are తప్పు mistaken." కాదు, It's not a mistake either. వారు తెలియకుండా ఈ విధంగా పలికారు. They have spoken like that out of ignorance. అన్నిటికీ నేనే సాక్షి. I am the witness for all. కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు, Therefore, don't accuse anybody. ఎవరిని ఏ విధంగా కూడా ఎక్కువగా ప్రేమించకూడదు, And don't have too much of love towards anyone. ఎవరిని ఏ విధంగా కూడా విడనాడకూడదు. Don't drop anybody for any reason. ఆ విధంగా ఉండినప్పుడే నీకు నేను ఇంటా ఉంటాను. If you behave like this, I'll be with you always, around you, in you. కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు. The divinity godliness will never entertain differences. ఒక్క ప్రేమ 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 ఒక్కటే ఒక ప్రేమ. Love is one. Love is one. ఇంతమంది ఉండినప్పటికీ ఇందరి ఎందుకు ఒకే ప్రేమనే. There may be many people here. Only one love కానీ is there. వస్తువుల యొక్క ప్రేమ వేరే ఉండొచ్చు, వస్తువుల యొక్క ప్రేమ వేరే Love ఉండొచ్చు. towards the objects. కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదములు రావచ్చును. There may be differences in relationships among people. కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే. In spite of all this, you will know the God is one. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికి అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి. Therefore, with all love, you should mingle with each other as brothers.
కో ఎడ్యుకేషన్ అంటారు. People speak of co-education. కో ఎడ్యుకేషన్ అనగా ఆడ మగ ఇద్దరూ చేరి చదవటం. Co-education, as you know, where boys and girls study. ఆమె నా సిస్టర్, ఈయన నా తమ్ముడు అని ఈ విధమైనటువంటి ప్రేమతో వారు ఒకరికొకరి అన్యోన్యమైనటువంటి యొక్క సమత్వం బోధించాలి. కానీ ఈ విడివిడిగా వారు స్త్రీలు వీరు పురుషుడు అనేటువంటి భేదం రాకూడదు. They should mingle together as brothers and sisters of the same family. They should not go by the gender. కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడాను అందరూ సిస్టర్స్ 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 అని మనం భావించాలి. So we should consider all as sisters and sisters only. ఎవరిపైన కూడా భేదభావం రాకూడదు. You should not have any different opinion altogether. ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. Because by the time you come to higher secondary school, such thoughts naturally rise. కాబట్టి ఈనాటి నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చు రావాలి. So from this day onwards, the higher secondary school children should be highly ఎవరిలో cautious. ఈ భేదం వచ్చినప్పటికీ వాడు ఫెయిల్ అయిపోతాడు. If there is any trace of such difference, he is bound to fail. రాష్ట్రంలో కాదు, ప్రేమలో. Not from the worldly sense, in respect of love. ఈ వరల్డ్ సెన్స్ ఏమిటి ఉండాలి? From the worldly sense, what is there that life? ఏదో అందరూ పాస్ చేస్తారు. All pass in the examination, the worldly point of view. వరల్డ్ పాయింట్ లో పాస్ చేస్తే ప్రయోజనం ఏమిటి? What is the use in securing a pass in the దివ్యం world? దీని లోపల పాస్ చేయాలి. You should pass in the realms of love and heart. ఆ దివ్యమైనటువంటి ఒక తేజస్సులో పాస్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి పాస్. If you pass in the realm, in the level of the divine effulgence, కనుక that's the true అందరూ path. కూడా భగవంతుని యొక్క బిడ్డలే. All are God's children. అందరూ కూడా అన్యోన్యంగా అనురాగంగా అన్నతమ్ముల వలె ఒక్క చెల్లెండి వలె ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం. Therefore, if you start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community. కానీ మనం ఈనాడు అట్లా భావించలేదు. నేను వేరు వాడు వేరు, వేరు వేరు వాడు వేరు. But today we are not having such feelings. We have got differences among us. ఎటువంటి సమయంలో కూడాను At any point of time, ద్వేషం రాకూడదు. there should not be any hatred. క్రోధం వచ్చినా కూడాను దాన్ని అన్నకు చెప్పుకోవాలి. Even if there is anger, it should be checked, controlled. కంట్రోల్ చేయాలి. It should be controlled. ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి క్షేమం. And therefore the one who controls one's own anger will prosper. ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ఇక్కడ కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటుంది. And when there is no control, naturally why it drops. అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు. So everything depends on the control. తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది. Because you have not exercised this control properly, things have gone ఈ wrong. దేహం నందున్నటువంటి యొక్క సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటున్నది. Therefore all capacities, all the feelings, the thoughts should be under control. మనిషి స్వాధీనం అయిపోతాడు. And when once you control your mind, naturally you can control the whole thing. కనుక అందరికీ బంగారు స్వరూపులు. So therefore all of you, మీరందరూ బంగారు బిడ్డలే. you are all golden, essentially gold. మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి. Your words are so sweet. బట్ నడతలు చూస్తే చాలా బీటర్ గా ఉంటున్నాయి. But the behavior is bitter. కనుక మనం బీటర్ కాకుండా స్వీట్ గా ఉండాలి. So we should not be bitter, we should be so sweet. ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి. Wherever you go, when once they say your children Satyasai, you should full of ananda, the bliss. You should be full of idealism, the adarsha. కనుక మీరు టెర్రరిస్ట్ వేసుకుని పోయినంత మాత్రం ఇది సత్యసాయి పిల్లలు అనుకోకూడదు. The mere attire, uniform, white dress doesn't identify. వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు వైట్ మైండ్, వైట్ హార్ట్, వైట్ థాట్స్. And once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so ఆ white, the విధంగా pure. ఉన్నప్పుడే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతారు. Then only you will become ideal students. అలాంటి ఆదర్శలకు స్వామి ఎప్పుడు కూడా వెంటనే గంటనే ఉంటాడు. Bhagavan is always with such ideal students, always with them, in them, around them. ఏమి కావాల్సిన కూడా నేను ఇస్తుంటాను. Bhagavan is prepared to give whatever they want. మా లైఫ్ కావాల్సిన ఇస్తాను. Bhagavan is ready to sacrifice his life. ఎందరికో ఎన్ని విధాలను కాపాడుతున్నాను.
Bhagavan has been protecting many people. in ఎవరు different కూడా ways. ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు. No one is able to understand till this day. కనుక ఆత్మనే దైవత్వము, And దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి. therefore you should decide that the very Atma is God and that God is Ishwaratva, the divinity. కనుక ఈశ్వర సర్వభూతానాం, God is present in all beings. ఎవరి భావం ఎందుకు కూడాను ఆ యొక్క ఈశ్వరత్వమే లేకుండా పోతే మా మనుషుడిగా When there is no divinity in your thoughts, how can you call yourself as human being? కనుక ఆ హ్యూమన్ బీయింగే అదే దైవం, అదే ప్రాణము, అదే సర్వము. And this is essentially your being, your life principle. లవ్ ఇస్ గాడ్, Love is God. లివ్ ఇన్ లవ్ Live in love. అదే కానీ లవ్ అనేటువంటి ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం ప్రారంభమైనటువంటిది కాదు. Love should not center around any individual. కనుక ఈ భావన మీరు దృఢం చేసుకుంటే Then once you strengthen this మీరు thought, ఎంతైనా కూడా నాయకులుగా తయారయ్యి you can be true leaders. ఆదర్శాన్ని నిరూపించేటువంటి వాడిగా తయారు. You can demonstrate to the society what ideals are. అందరూ పిల్లలు అడిగేటప్పటికి అందరికీ నమ్మకమా అంటారు. ఎస్ 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 అందరూ కేకలు వేశారు. When a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes. కానీ ఈ ఎస్ అన్ని కూడాను కేవలము తప్పుడు ఎస్. All these yes that we said, they are false. నిజమైన ఎస్ హృదయానికి అంటుకోవాలి. The yes should be imprinted in our heart. హృదయం నుంచి రావాలి ఆ ఎస్. This yes should come out of our heart. ఏదో తప్పు చేసినప్పుడు మాత్రం సారీ 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 అనుకోకపోవటం, We go on saying sorry whenever we commit a mistake. అది సారీ అయిపోతుంది. But the sorry becomes a sorry later. అది కాదు మనకు ముఖ్యము. That's not important. ట్రూత్ 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 Truth is most important. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. డోంట్ టెల్ అన్ ట్రూత్. And you should never utter a lie or untruth. సత్యంబులు మీ మహమ్మలు, And you should always speak truth. సత్యంబులు మీకు చేయు సర్వస్వములు, And out of this truth, everything will be added unto you. సత్యంబులు సరుకులర్చ, And the truth will protect you. సత్యంబులు మీకు అండ. And this truth will support you. కనుక ఈ సత్యము అనే అండ గండ ఉండేటువంటి యొక్క సత్యాన్ని మనం వదిలిపెట్టి అసత్యాన్ని మనం పలుకుతూ ఉంటే ఇది Truth is your support. Truth is your anchor. We have given up the truth and we follow the falsehood or ఎలాంటి lie. పరిస్థితులు ఏంటో అసత్యం పలుకు. At any point of time, we should never give up ideas. సర్వములకు నాయకుడు భగవంతుడు ఒక్కడే. God is the only leader. ఓన్లీ లీడర్. God is the only leader. ఈ లీడర్ అండ్ ప్లీడర్ And he is the leader and pleader. అనగా న్యాయాన్యాయంలో పరిశీలించేటువంటి He వాడు. judges just what is justice, what is injustice. కనుక అటువంటి దైవాన్ని మాత్రం మనం అనుకుండా పరులు వీరులు అనేటువంటి యొక్క భేదభావాలు పెట్టుకోకుండా అందరూ సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి. Therefore, you should never forget God. You should remember Him. You should not have any kind of differences. You should mingle intimately with all the spirit of love, get a good name, secure, pass in the examinations. అందరి కూడాను ఈ విధమైనటువంటి యొక్క రక్షణను సంపాదించాలి. You should earn God's grace, divine protection like this. అదే ఒక గ్రీన్. God's grace is green. గ్రీన్ అనగా ఏమిటి? క్షేమము అని. Green means security, auspiciousness. అటువంటి క్షేమాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను. Bhagavan wants us to cultivate that green which symbolizes the devotion, the loyalty, the discipline, the faith. ఈ దుర్గుణంలో దూరం చేసినా ఇప్పుడు స్వామి సమీపం. When once you distance yourself from all the bad qualities, Swami will always be near you. ముందు మీరు పరిహారం చేసుకోండి. And you control all the five senses. దైవత్వం మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుంటారు. God is always with you, in you, above you, below you, around you. కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రం మనకు లభించదు. Mere prayer or worship or meditation is not enough to attain divinity. ఆయన తగినటువంటి యొక్క హృదయాన్ని కూడా పంచాలి. The heart also should be so transformed. మీ మనసును భగవంతునితో చేర్చండి. See that mind unifies with God. ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
And God becomes your మీ mind. చిత్తమును భగవంతునితో చేర్చండి. And add everything to God. భగవంతుడు చిత్తం అవుతాడు. And God becomes your chitta, the feeling. భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి. And make God as your intellect. భగవంతుడే బుద్ధి అవుతాడు. And naturally you'll be an అంతా intellect. ఫైవ్ సెన్సెస్ తానే అయినప్పుడు ఇంకా తాను వేరే ఎక్కడున్నాడు? When he is all the five senses, five elements, where is he? He is not separate from these. ఈ సపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు. There's no chance of any separation. ఆరవ సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు. Wherever you search, you don't come across sixth sense. అది చాలా పొరపాటు. It's a big mistake to think so. కనుక మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాదిరి భావించుకొని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవాత్మికమైన భావంతో అర్పితం చేయండి. Offer everything to God. Feel that all the five senses belong to Him. That God is everything. Offer everything to Him to please unto Him. ఈ విధమైనటువంటి మార్గాన్ని, సులభమైన మార్గాన్ని మీరు అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది. When once you follow the simple easy path, you can attain that gigantic moksha liberation. మోక్షము అనగా ఏమిటి? What is moksha liberation? మోహక్షయమే మోక్షము. Moha, the attachment, kshaya, the absence of it is liberation. అది మోక్షం. That is moksha. అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ 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 అది రమాకపోతుంది. With all this moha attachment, even if you repeat God's name again and again, it's all useless. కనుక మీరు నిరంతరం కూడాను ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడాను దైవస్వరూపులే అని మీరు భావించుకోండి. So you may do anything. You may have any object or any person in front of you. Consider them that they are divine. ఎవరైనా ఒక ముసలివాడు వచ్చి పిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు. When there is a very elderly aged old man as a beggar approaches you, that I want food. బెగ్. When he comes to beg you, ఓ ఈ బెగ్ కూడాను నా యొక్క మిత్రుడే, నా యొక్క దైవమే అని అనుకోండి. consider that this beggar is also God. There's God in this beggar. దేహంతో దగ్గర అయినాడు కానీ మనసుతో కాదు. He's a beggar from the physical sense, from the point of body. But he's మహారాజు not God. చక్రవర్తి అయినప్పుడు, మహారాజు అయినప్పటికీ, దగ్గర అయినప్పటికీ అందరూ కూడా ఒక వ్యక్తుడే. One may be emperor, one may be beggar. They are just individuals. దైవ ప్రేమకు మీరు పాత్రలు కాండి. Deserve God's grace, divine love. దైవ ప్రేమకు అర్పితము కాండి. Surrender yourself to divine love. అంత దైవాత్మికమైన భావంతో మీరు పని చేయండి. Do everything offering to God. దైవాత్మికమైన భావంతో మీరు చదవండి. You study well with the feeling that it's an offering తప్ప to మీరు God. ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు. You are bound to secure first class in the examination. చాలా సంతోషం. Bhagavan is extremely happy with all of you. కానీ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చినట్టుగా ది హైయర్ సెకండ్ స్కూల్లో కూడాను మీరు వెలగాలి. You have to conduct yourself in the same way as you behaved while you were in primary school. ప్రైమరీ స్కూల్ లోపల మగ టీచర్స్ ఎవరు లేరు. There are no men in the primary school. అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వాళ్ళకి చెప్పలేరు. Therefore they didn't tell you how to control these features which are quite normal to men. కనుక హైయర్ సెకండ్ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు. In higher second school we have all men. వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధులు నేర్పవచ్చు. They can teach you, even to punishing you, even accusing you, they can make you rally round. ఆ విధంగా కూడా పనిష్మెంట్ చేయకుండా, ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడాను గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు. In fact, if a teacher doesn't punish you and teach you properly, he is not a teacher at all. దీనికంటే హెడ్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్. And the headmaster is most important of them all. హెడ్ మాస్టర్. Head is the master, headmaster. హెడ్ లోపల మాస్టర్ పని లేకుండా పోతే ఈ హెడ్ మాస్టర్ ఎట్లా అవుతాడు? And if there is no head in the master, కనుక how can he be ఏ headmaster? టీచర్స్ చేసినా కానీ హెడ్ మాస్టర్ దాంట్లో ప్రవేశించాలి. Therefore, in all the activities of the teachers, the headmaster should involve himself. చిన్న 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 తప్పులు కూడాను క్షమించుకుంటూ వాళ్ళని పోవాలి. And therefore, they should correct even some of the small mistakes committed by people. చదువు అంటే కేవలము పుస్తకాలు బట్టి చదవడం కాదు. Study doesn't mean going through the books alone. ఏదో డిగ్రీ తీసుకుంటే ఒక పెద్దగా గొప్పవారం కాదు. You cannot be great by acquiring degrees. ఎందుకు డిగ్రీలు? What for the degrees? అవంతా కూడా పిచ్చివి. It's all madness. ఊరికే ఒక మ్యాగ్నెట్. It is simply a paper on which the degree is given.
కనుక మన డిగ్రీ మనకు పెద్దది కాదు, So it's not the degree that's important. డివైన్ మనకు పెద్దది. Divine is greater still, higher. దాన్ని మీరు సంపాదించండి, That you should achieve. అప్పుడే మీరు ధన్యులు అవుతారు. Then only you are redeemed. అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది. There lies the fulfillment in this తల్లిదండ్రులు కూడా study. ఆనందిస్తారు. And people will be happy with you. నాట్ పీపుల్, తల్లిదండ్రులు, తల్లిదండ్రులు, The parents will be extremely happy. The father పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు. and parents have sent you with a lot of expectations. ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. If you return totally disappointed, your parents will be వాళ్ళని disappointed. సార్థకం చేస్తుంటే And if you just make them happy, తల్లి, తండ్రి, గురువు, దైవము నలుగురిని కూడా మీరు మెప్పించిన వారు అవుతారు. and naturally you can please your mother, father, the teacher. కనుక మీరందరూ మంచి భావన కలిగి సద్బుద్ధుల చేత, ఈ సదాచారం చేత, ఈ సద్గుణముల చేత ఈ సార్థకత పొందండి. Therefore, always have good thoughts, the good behavior, the good conduct, the virtues, and the noble qualities. भजन बिना सुर शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु शरण बिना प्रज्ञान नहीं, जय धर्म बिना कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम